హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఫ్రెండ్స్, 125cc లో ఒక బైక్ తీసుకుందామని మీరు చూస్తున్నట్లుగా అయితే మీకు ఒక 4 వెహికల్స్ లిస్టులోకి అయితే వస్తాయి అండ్ చాలా కన్ఫ్యూజ్ చేస్తాయి. అవే మనకి రైడర్ 125, ఎక్స్ట్రీమ్ 125, SP 125 అండ్ పల్సర్ 125. ఈ 4 వెహికల్స్లో కనుక ఏ వెహికల్ తీసుకోవాలని కనుక మీరు కన్ఫ్యూజన్లో ఉన్నట్లయితే దిస్ ఈజ్ ద బెస్ట్ వీడియో. మీ డౌట్స్ అన్నీ క్లారిటీ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడటమే మీ వంతు అన్నమాట. సో వీడియో అక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. అన్న, ఇవన్నీ చూసిన తర్వాత కూడా మాకు ఇంకా డౌట్స్ ఉన్నాయన్నా అంటే ఇంకొక అవకాశం కూడా ఉంది. మీరు నాతో డైరెక్ట్గా మాట్లాడచ్చు. దానికోసం నేను ఒక చిన్న స్కీమ్స్ అయితే తీసుకొచ్చాను. అదేంటంటే 149 రూపీస్ అండ్ 99 రూపీస్. సో 149 రూపీస్ కనుక ఇక్కడ కనిపిస్తున్నటువంటి నా యూపీఐ క్యూఆర్ కోడ్కి మీరు సెండ్ చేసి ఆ స్క్రీన్ షాట్ని ఇక్కడ కనిపిస్తున్నటువంటి నెంబర్కి కనుక మీరు పెట్టినట్లయితే వెంటనే నేను మీకు కాల్ చేస్తాను. కాల్ చేసి ఈ 4 వెహికల్స్కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ నేను మీకు అందిస్తాను. ఎందుకంటే 4 వెహికల్స్ నేను రైడ్ చేశాను, డిఫరెంట్ కండిషన్స్లో రైడ్ చేశాను. వాటి మీద నాకు ఒక క్లారిటీ అయితే ఉంది. అది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సో మీకు ఇంకా డౌట్ ఉన్నట్టుగైతే ఇలా నాతో మాట్లాడచ్చు. ఈ 149 ప్యాక్ యొక్క బెనిఫిట్ ఏంటంటే మీరు నాతోటి వెహికల్ కొనేంత వరకు కాల్లో మాట్లాడుతూ ఉండొచ్చు అనమాట. మీకు ఎప్పుడు డౌట్ వస్తే అప్పుడు నేను మీకు కీప్ ఇన్ టచ్ విత్ మీ. సో ప్లీజ్ ఈ అవకాశాన్ని హ్యాపీగా సద్వినియోగం చేసుకోండి. అండ్ 99 రూపీస్ ప్యాక్ యొక్క బెనిఫిట్ ఏంటంటే మీరు ఒక కాల్ చేయొచ్చు. ఆ కాల్ మీరు ఎంతసేపు అయినా మాట్లాడచ్చు, ఎన్ని డౌట్స్ అయినా నా మీద రైజ్ చేయొచ్చు, అంటే ఆ వెహికల్స్ మీద రైజ్ చేయొచ్చు. నేను అన్నిటికీ క్లారిటీగా మీకు ఆన్సర్ అయితే ఇస్తాను. సో అంటిల్ దెన్ మీరు సాటిస్ఫై అయిన తర్వాతే కాల్ అయితే కట్ అవడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత కూడా మీకు ఇంకా డౌట్స్ ఉంటే వాట్సాప్లో నాతోటి చాట్ చేస్తూ ఉండొచ్చు అనమాట మీరు వెహికల్ కొనేంత వరకు. ఈ సర్వీస్ నేను ఫ్రీగా కూడా ఇవ్వచ్చు, బట్ కాల్స్ అయితే నేను తట్టుకోలేని కాల్స్ వస్తాయి అన్నమాట. జనరల్గా నాతో మాట్లాడటానికి కూడా కాల్స్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో జెన్యూన్ కాల్స్ని ఫిల్టర్ చేయడం కోసం ఇలా అయితే తీసుకొచ్చాను. సో ఈ సర్వీస్ని అయితే హ్యాపీగా యూస్ చేసుకోండి. మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకోండి. ఆఫ్ కోర్స్ 1,00,000 నుంచి 1,50,000 వరకు పెడుతున్నారు. సో ఇది చిన్న ప్రైజెసే పెట్టి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవడంలో చాలా ఉపయోగకరంగా ఈ సర్వీస్ ఉంటుందని నేనైతే ఆశిస్తున్నాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ వీడియోలో నేను ఏం చేస్తున్నానంటే ప్రతి ఫీచర్ పిన్ టు పిన్ అయితే నేను మీతో షేర్ చేసుకోను. కామన్గా ఇంజన్ గురించి మాట్లాడతాను. ఆ తర్వాత ఒక వెహికల్లో ఉండే ఫీచర్స్ మరో వెహికల్లో ఉండవు, అలాంటి స్పెషల్ ఫీచర్స్ గురించే నేను మాట్లాడతాను. ఫర్ ఎగ్జాంపుల్, రైడర్ 125లో మనకి ఆయిల్ కూలింగ్ టెక్నాలజీ ఉంటుంది అండ్ మనకి ఎక్స్ట్రీమ్ 125లో సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఉంటుంది. సో మీ రిక్వైర్మెంట్ని బట్టి, మీ లైఫ్ రిక్వైర్మెంట్కి ఒకవేళ సింగిల్ ఛానల్ ఏబిఎస్ అవసరం అనుకోండి, సో హ్యాపీలీ గో విత్ ఎక్స్ట్రీమ్ 125 ఇలా ఉంటుందన్నమాట వీడియో. సో కాదన్నా, డెడికేటెడ్గా నాకు కావాలి ప్రతి వీడియో గురించి తెలుసుకోవాలనుకుంటే ఆఫ్ కోర్స్ ప్రాబ్లం ఏం లేదు, మన ఛానల్లో ఉంది. మీరు రైడర్ 125 శ్రీకాంత్ మోటోటెక్ అని కొడితే వీడియో వచ్చేస్తుంది. వీడియోలో క్లియర్గా రైడ్ చేసిన విషయాలు అండ్ వెహికల్ గురించి, ఫీచర్స్ గురించి పిన్ టు పిన్ మాట్లాడాను. సో ఆ వీడియోస్ అయితే మీరు చూడండి, నేను ఎండ్ కార్డ్స్లో కూడా వదిలిపెడతాను. ఇక లేట్ చేయకుండా ముందుగా అన్ని వెహికల్స్ యొక్క ఇంజన్స్ గురించి అయితే మాట్లాడుకుంటూనే అండ్ మీకు కూడా నేను సజెస్ట్ చేస్తాను. సో ముందుగా పల్సర్ 125 గురించి మాట్లాడుకున్నట్లయితే, సో పల్సర్ 125 అని లాస్ట్ వీడియో నేను ఒకటి చేశాను, మీరు చూసారో లేదో. నెక్స్ట్ అంటే నిన్న రిలీజ్ చేశాను ఆ వీడియో ఒకసారి చూడకపోతే చూడండి. 10,000 రూపాయల డిస్కౌంట్లో ఆ వెహికల్ మనకి 1,06,000 రూపాయలకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్ ఫర్ లాంగ్ రైడ్స్. అండ్ మీరు సిటీ కమ్యూట్ చేస్తున్నా, డైలీ కమ్యూట్ చేస్తున్నా, ఫ్యామిలీకి అయినా అన్నిటికీ బాగుంటుంది. అండ్ మనకి డ్యూయల్ షాక్ అబ్జార్బర్స్లో మంచి ప్లేబ్యాక్ ఉన్నటువంటి స్మూత్ సస్పెన్షన్ మనకి పల్సర్ 125లో లభిస్తుంది. సో మీరు 11 Nm టార్క్ తోటి, 12 bhp పవర్ తోటి ఒక మంచి ఇంజన్ లాంగ్ రైడ్ కోసం అండ్ పల్సర్ మ్యానియా కావాలనుకున్నట్లుగా అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్ అన్నమాట పల్సర్ 125. హ్యాపీగా తీసుకోవచ్చు. సో 1,06,000 రూపాయలు ఆన్ రోడ్ ప్రైస్ అనమాట. ఈ ప్రైస్కి పల్సర్ రావడం అనేది 125cc ఒక గుడ్ మూవ్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్లుగా అయితే SP 125 గురించి. ఒక స్మూత్ రిఫైన్డ్ ఇంజిన్ అన్నమాట. ఫ్యామిలీ కోసమే చక్కగా రెడీ చేయబడింది. సో సస్పెన్షన్ అనేది మీ హయ్యర్ ప్రయారిటీ అయితే మాత్రం మీరు SP 125 అయితే తీసుకోవద్దు. మీరు హార్డిల్స్ అండ్ గుంతలు, స్పీడ్ బ్రేకర్స్ ఎక్కువగా ఉన్నటువంటి రోడ్స్ మీద తిరుగుతాను, ఆఫ్ రోడింగ్లో ఎక్కువ ఉంటాను అనుకుంటే SP 125 సస్పెన్షన్ మిమ్మల్ని ట్రబుల్ చేస్తుంది కాబట్టి ఆ వెహికల్ తీసుకోవద్దు. సో మీరైతే హ్యాపీగా పల్సర్ 125 అయితే తీసుకోండి. ఫ్యామిలీ కోసం చాలా బాగుంటుంది. సో నేను పల్సర్ 125ని SP 125ని ఎందుకు పక్కన పెట్టి మాట్లాడుతున్నానంటే ఇవి రెండు కూడా ఫ్యామిలీకి చాలా చక్కగా ఉండేటువంటి వెహికల్స్ అన్నమాట. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా ఇష్టపడే వెహికల్స్. అండ్ 125cc ఫ్యామిలీ ఆడియన్స్ కనుక చూసినట్లయితే ఈ రెండు వెహికల్స్లో ఏది తీసుకున్నా బాగుంటుంది. అండ్ సస్పెన్షన్ కనుక మీ మెయిన్ ప్రయారిటీ అయితే పల్సర్ 125ని, అండ్ మైలేజ్ మీ మెయిన్ ప్రయారిటీ అయితే SP 125ని అయితే చూస్ చేసుకోండి. సో రెండింటికి మంచి సీట్స్ ఉంటాయి కాబట్టి చక్కని ఫ్యామిలీ కంఫర్ట్ అయితే ఉంటుంది. రెండింటి మీద కూడా చక్కగా 60 నుంచి 70 కిలోమీటర్ల డైలీ కమ్యూట్ అయితే చేయొచ్చు, మీ ఆఫీస్ పర్పస్కి తీసుకువెళ్ళచ్చు. సో ఇప్పుడు ఈ రెండింటిలో కంపారిజన్ ఎక్కడ జరుగుతుంది?
సస్పెన్షన్ అండ్ బిల్డ్ క్వాలిటీ. సో బిల్డ్ క్వాలిటీ మీకు బాగా కావాలనుకుంటే పల్సర్ తీసుకోండి. సస్పెన్షన్ మీ మెయిన్ ప్రయారిటీ అనుకుంటే డ్యూయల్ షాక్ అబ్జార్బర్స్లో పల్సర్ 125 అయితే తీసుకోండి. సో ఇలా రెండిట్లో డిఫరెన్సెస్ అయితే మీరు నోట్ చేయాలన్నమాట. రెండు కూడా మీకు మంచి ఆన్ రోడ్ ప్రైస్కి అయితే లభిస్తున్నాయి. సో ఈ ఆఫర్ మీ ఏరియాలో అవైలబుల్గా ఉంటే మీరు పల్సర్ 125 మ్యాక్సిమం తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో మైలేజ్ అనేది మీ మెయిన్ ప్రయారిటీ కాకపోతే. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్లయితే రైడర్ 125 అండ్ ఎక్స్ట్రీమ్ 125 ఈ రెండు వెహికల్స్ ఎలా ఉంటాయంటే కాలేజ్ స్టూడెంట్స్ కోసం అండ్ ఎవరైతే ఆ యంగ్ బ్లడ్ ఉంటుంది కదా, సో ఎవరైతే ఆ కొరతనం ఇంకా పోలేదే అనుకుంటా ఏదో ఇంతకాలం తిరిగా ఎంజాయ్ చేసాం, ఎగ్జామ్స్ వస్తున్నాం, కంబైన్ స్టడీ చేసుకుందాం, కొరదనం పోలేదా అనుకునే వాళ్ళు 125cc వెహికల్ తీసుకోవాలనుకుంటే రైడర్ 125 అండ్ మనకి హీరో ఎక్స్ట్రీమ్ 125 వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ అన్నమాట. సో మీ హైట్ కనుక తక్కువగా ఉండి మీరు కనుక 11.2 bhp పవర్ 11.2 Nm టార్క్ని కనుక ఫీల్ అవ్వాలి, అది మంచి రైడ్ క్వాలిటీ కావాలి, లాంగ్ రైడ్స్కి కావాలనుకున్నట్లయితే మోనోషాక్ సస్పెన్షన్ తోటి 5 inches TFT LCD క్లస్టర్ తోటి అంటే డిజిటల్ కన్సోల్ తోటి విత్ బ్లూటూత్ కనెక్టివిటీ రైడర్ 125 చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ మీకు ఈ వెహికల్లో రైడ్ మోడ్స్ కూడా ఉంటాయి. సో మంచి మైలేజ్ కూడా ఆఫర్ చేస్తుంది ఎక్కువ మోడ్లో రైడ్ చేసినట్లుగా అయితే. సో రైడర్ 125ని మీరు కనుక కొంచెం హైట్ తక్కువ ఉంటాను, నాకు మంచి స్పోర్టియర్ వెహికల్ లాంగ్ రైడ్ కోసం కావాలి, కాలేజ్ కోసం కావాలి, అండ్ నేను పర్సనల్గా యూస్ చేసుకోవడానికి కూడా కావాలి, అండ్ 2-in-1 పర్పస్ మీకు దీంట్లో సింగిల్ సీట్ కూడా ఉంది, ఫ్యామిలీకి కూడా కావాలనుకున్నట్లయితే మీరు కొంచెం హైట్ తక్కువ ఉన్నట్లయితే మాత్రమే ఈ వెహికల్ అయితే మీరు చూస్ చేసుకోండి. సో మోనోషాక్ సస్పెన్షన్లో రెండు వెహికల్స్ ఉంటాయి, బట్ ఏంటన్నా డిఫరెన్స్? సో రైడర్ కానీ లేదంటే ఎక్స్ట్రీమ్ కానీ ఒకదానికి సపరేట్ అయ్యి వెళ్ళిపోవాలంటే ఏమన్నా డిఫరెన్స్ అని అడిగితే ఉన్నాయి. 120 సెక్షన్ టైర్ తోటి సింగిల్ ఛానల్ ABS తోటి అండ్ మంచి ఫ్యూచరిస్టిక్ వెహికల్గా ముందుకు వస్తున్నటువంటి ఎక్స్ట్రీమ్ 125ని మీరు తీసుకోవచ్చు అనమాట. సో సింగిల్ ఛానల్ ABS మీకు 125cc సెగ్మెంట్లో తీసుకొచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్గా అయితే మాత్రం హీరో ఎక్స్ట్రీమ్ 125 అయితే ముందుకు వచ్చింది అనమాట. ఫ్రంట్లో 37 mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ రూపంలో మనకి హెవీ సస్పెన్షన్ కూడా ఎక్స్ట్రీమ్ 125కే ఉంది, బట్ ఇక్కడ డెడికేటెడ్గా ఇది ఆ యంగ్ బ్లడ్ కోసం రెడీ చేయబడింది అనమాట. స్ప్లిట్ సీట్ తోటి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ వెహికల్ తీసుకున్న వాళ్ళు కంపల్సరీ కూడా ఒక యూత్ మైండెడ్ అయి ఉంటేనే సరిపోతుంది, ఫ్యామిలీకి అయితే సూట్ కాదు. అండ్ రైడర్ 125 వచ్చేసరికి సింగిల్ సీట్తో కూడా వస్తుంది. సో ఈ వెహికల్లో మీకు మోనోషాక్ సస్పెన్షన్ అన్నీ ఉంటాయి, బట్ కంపేర్ దెన్ బెటర్ సేఫ్టీ ఫీచర్స్ మీరు ఎక్స్ట్రీమ్ 125కి అయితే వెళ్ళొచ్చు అనమాట. అంటిల్ దెన్ మీరు రైడర్ 120 కూడా చాలా బాగుంటుంది. సో రెండింటికి హైట్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఎక్కువ హైట్ ఉండే వాళ్ళు ఎక్స్ట్రీమ్ని, కొంచెం తక్కువ హైట్లో ఉండే వాళ్ళు రైడర్ని అయితే హ్యాపీగా తీసుకోవచ్చు. ఇక ఈ రెండు వెహికల్స్ యొక్క మైలేజ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ మనకి రైడర్ 125 వచ్చేసరికి మీరు ఎక్కువ మూల రైడ్ చేసి 60 కిలోమీటర్లు అండ్ ఎక్స్ట్రీమ్ 125 వచ్చేసరికి మీకు 60 కిలోమీటర్లు ఈజీగా అయితే ప్రొవైడ్ చేస్తాయి అన్నమాట. సో మీరు కనుక కాలేజ్ స్టూడెంట్ అయ్యండి, లాంగ్ రైడ్స్ కోసం అండ్ మీ పర్సనల్ యూసెస్ కోసం 125cc వెహికల్స్లో చూస్తున్నట్లయితే ఈ రెండింటిలో బెటర్. మీరైతే ఫీచర్స్ని బట్టి మీరు మీ వెహికల్ని అయితే తీసేసుకోవచ్చు. సో ఇక అన్ని వెహికల్స్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ గురించి మాట్లాడతాను. SP 125లో వచ్చేసరికి డిస్క్ డ్రమ్ ఉంటుంది. డిస్క్ వచ్చేసరికి 1,12,000 రూపాయలు, డ్రమ్ వచ్చేసరికి మనకి 1,08,000 రూపాయలకి లభిస్తుంది అనమాట. అండ్ మనకి పల్సర్ 125 వచ్చేసరికి కొత్తగా వచ్చినటువంటి ఏదైతే ఆ 10,000 రూపాయల డిస్కౌంట్ ఆఫర్ ఉందో అది కనుక మీ ఏరియాలో ఉంటే 1,06,000 రూపాయలకి డిస్క్ వేరియంట్ అయితే వస్తుంది. సో స్ప్లిట్ సీట్ అయితే మాత్రం 1,10,000 రూపాయలకి లభిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ఆఫర్ లేకపోతే 1,18,000 రూపాయల డిస్క్ అండ్ 1,14,000-15,000 రూపాయలు డ్రమ్ వేరియంట్ అయితే మీకు లభిస్తుంది అనమాట. సో నెక్స్ట్ రైడర్ 125 గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో 2 వేరియంట్స్ అయితే ఉంటాయి. టాప్ ఎండ్ వేరియంట్ మనకి బ్లూటూత్ కనెక్టివిటీ తోటి అయితే వస్తుంది అనమాట. సో ఇది వచ్చేసరికి 1,33,000 రూపాయల దాకా ఉంటుంది. సో బేసిక్ వేరియంట్ వచ్చేసరికి 1,27,000 రూపాయల దాకా లభిస్తుంది. అండ్ ఎక్స్ట్రీమ్ 125 వచ్చేసరికి దీంట్లో మనకి సింగిల్ ఛానల్ ABS తోటి అండ్ IBS మోడల్ రెండైతే ఉంటాయి. IBS వచ్చేసరికి నార్మల్ బ్రేకింగ్, ఇది 1,24,000 రూపాయలు. ABS మోడల్ వచ్చేసరికి 1,29,000 రూపాయలకి అవైలబుల్గా ఉంటాయి. సో ఈ 4 వెహికల్స్ని అయితే మాత్రం మీరు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మాత్రం తీసుకోండి. మీరు ఫైనల్గా చూసుకోవాల్సింది ఒకటే, మీ లైఫ్ రిక్వైర్మెంట్స్ ఏంటి? మంచి సస్పెన్షనా, లేదంటే మంచి రోడ్ సేఫ్టీనా, లేదంటే మైలేజా, ఫ్యామిలీ కోసం డెడికేటెడ్గా 125cc చూస్తున్నారా? సో దీన్ని బట్టి మీరు డిసైడ్ అయితే అవ్వండి. సో క్లియర్గా వీడియో నేను ఇన్ఫర్మేషన్ వీడియోలో అందించాను అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఇంకా అర్థం కాకపోతే అఫ్కోర్స్ మీకు తెలుసు కదా, ఒక మంచి సర్వీస్ లో కాస్ట్ 99,149 మీకు నచ్చిన ప్యాక్ని తీసుకొని ఇక్కడ ఉన్న QR కోడ్కి సెండ్ చేసి అండ్ ఇక్కడ ఉన్న నెంబర్కి కనుక స్క్రీన్ షాట్ తీసి పెట్టినట్టు అయితే ఇమీడియట్గా నాకు కాల్ వస్తుంది మీకు. సో మనం మాట్లాడుకుందాం, డిస్కస్ చేద్దాం, ప్రతి పాయింట్ గురించి డిస్కస్ చేద్దాం. టైం గురించి నాట్ ఏ మ్యాటర్ అనమాట. అది ½ అవర్ కావచ్చు అండ్ 1 అవర్ అయినా కావచ్చు, నాట్ అన్ ఇష్యూ. మీరు సాటిస్ఫై అయ్యేంత వరకు నేను మీతో మాట్లాడతాను. సో ఇక ఈ సర్వీస్ని యూస్ చేసుకోండి అండ్ వీడియోని అయితే లైక్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. నేను మీ శ్రీకాంత్, సైనింగ్ ఆఫ్. బై బై.